హలో అండి. నేను ఇక్కడ క్యారెట్ హల్వా చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను కేజీ క్యారెట్ తీసుకొని ఇలా తురుముకున్నాను. గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి క్యారెట్ వేయండి. అది స్కిప్ అయిపోయింది వీడియో. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. స్లో ప్రాసెస్లో చేసుకోండి. చాలా టైం పడుతుంది. ఒక్కతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాను. వాటర్ ఎక్కువ వేయదు, హాఫ్ గ్లాస్ మాత్రం వేసుకొని పాలు కాగబెట్టుకుందాం. అవి వేడెక్కేలోపు మరొకసారి మిక్స్ చేసుకుందామండి. అది ఉడుకుతున్న కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో పాలు పొంగి వచ్చేసాయి కదా, కొంచెం స్లో పెట్టుకొని కాసేపు కాగబెట్టుకుందాం. ఈలోపు మనం ఇలాచీ పౌడర్ చేసుకుందాం. నేను మధ్యలది మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ చేసి పక్క పెట్టేసుకుందాం. ఆ పొట్టు పడేయకుండా చాయ్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పాలు పొంగి వచ్చేసాయి కదా, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పాలు క్యారెట్ హల్వాలో పోసేసుకుందాం. నేను మొత్తం పాలు పోసేస్తున్నానండి. చిక్కటి పాలు మాత్రమే యూస్ చేయాలి, చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందాం. నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఆ కలర్ రావాలి. మళ్ళీ ఒకసారి మూత తీసేసి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదా. నేను కిలో క్యారెట్ హల్వాకి 1 కప్పున్నర మాత్రమే షుగర్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసి కాసేపు మూత పెట్టేసుకుందాం. అంతే అండి. ఇలా నీళ్ళు ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది.